నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో? మాజీ ముఖ్యమంత్రిగా చూశారా 5 ఏళ్ళు మీరు? 19, 24 ఎక్కడ తిరగలేకపోయాను. ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే, నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు, ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు. అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ఇప్పటికే చాలా పనులు చేశాం, ఇంకా మిగిలిన పనులు చేస్తాం. అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కార్యక్రమం మీరు చూస్తే ఈరోజు మనందరం కూడా ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యం, దీంతో కొంతమంది వ్యక్తులు పెట్టుబడులు పెట్టి వాళ్ళు బాగుపడి సమాజ హితం కోసం పనిచేశారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ టెలిఫోన్స్ ఉన్నాయి. ఈ టెలిఫోన్స్ అన్నీ కూడా కొన్ని గవర్నమెంట్ ఉన్న ప్రైవేటు వ్యక్తులందరూ వేసి మనకు సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో వాళ్ళు కూడా డబ్బులు కొంతవరకు సంపాదించుకున్నారు. కరెంటు విషయంలో అదే జరుగుతుంది, రోడ్ల విషయంలో అదే జరుగుతుంది, పోర్ట్లు ఇలాంటివి చాలా వచ్చాయి. ఈరోజు నేను ఆలోచించిన విధానం ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యంతో మిమ్మల్ని అందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ అన్నాను, తెలుగులో ఎతికాను కానీ మంచి పేరు దొరకలేదు, అందుకే ఇదే బాగా అర్థమవుతుందని జీరో పావర్టీ అన్నాను. అదే సమయంలో 2 విషయాల్లో ముందుకు పోయాం. మార్గదర్శి, బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే ఎవరైతే మీకు మార్గాన్ని చూపిస్తారో, మీతో అనుసంధానమయ్యి మీ ఇంటికి సహకరిస్తారో వాళ్ళని మార్గదర్శిగా పెట్టుకున్నాం. అదే సమయంలో ఎవరైతే బాగా పేదవాళ్ళుగా ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలుగా పెట్టుకున్నాం. మీకు అవకాశాలు వస్తే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం, ఇక్కడే నూజివీడు ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పుట్టాడు. నూజివీడు సీడ్స్ పెట్టాడు, టెక్స్టైల్స్ పెట్టాడు, అనేక పరిశ్రమలు పెట్టాడు. దగ్గర ఒక 5,000 కోట్ల రూపాయలు టర్నోవర్కి రీచ్ అయ్యాడు. 10,000 మందికి ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. ఎక్కడ పుట్టాడంటే ఈ నూజివీడులోనే ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఒక పారిశ్రామికవేత్తగా తయారయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎన్ఆర్ఐస్ వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, వ్యాపారవేత్తలు వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేశారు, మీరు ఈ స్థాయికి వచ్చారంటే దానికి కారణం సమాజం. మీకు అవకాశం వచ్చింది, అందిపుచ్చుకున్నారు, మీరు ఈరోజు ముందుకు పోయారు. కానీ మీకు ఒక బాధ్యత ఉంది. మీతో పుట్టిన వారు మీ ఊరిలో, మీతో పుట్టిన మీ బంధువులు కూడా ఇంకా పేదరికంలో ఉన్నారు. వాళ్ళని కూడా పైకి తీసుకురావాలి. డబ్బులు అనేటివి, సంపద అనేటివి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. అంతేగాని సంపద కొంతమందికే పరిమితమై మిగిలిన వాళ్ళు తినడానికి తిండి లేకుండా, చదివించుకోవాలంటే పిల్లలకు డబ్బులు లేకుండా, ఇంకో పక్క అనునిత్యం సమస్యల సుడిగుండంలో చాలా బాధపడుతూ ఉండడం కరెక్ట్ కాదు. దానికోసమే నేను ఒక వినూత్నమైన కార్యక్రమం, పైనుండే 10 మంది, కింద నుండే 20 మందికి చేయూతనివ్వాలి. ప్రజలే ఆస్తి. ఈరోజు ప్రభాకర్ రావు కుటుంబంలో, నూజివీడు ప్రభాకర్ గారి కుటుంబంలో వాళ్ళ తండ్రి ఇచ్చిన ఆస్తి కాదు, ఆ కుటుంబానికి ఆయనే ఒక ఆస్తి. ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, వాళ్ళ నాన్న చదివించాడు, చదివించిన తర్వాత ఆలోచన వచ్చింది, సీడ్స్ ఫ్యాక్టరీ పెడితే
విత్తనాలు ఉత్పత్తి చేస్తే డబ్బులు వస్తాయనే ఆలోచనతో పారిశ్రామికవేత్త అయ్యాడు. ఆదాయాన్ని సంపాదించాడు. అంటే వాళ్ళ నాన్న ఇచ్చిన వ్యాపారం కాదు, కొంతమందికి తల్లిదండ్రులు వ్యాపారాలు ఇస్తారు, కానీ ఆయన సొంతంగా చేశాడు. అంటే ఆయనలో కొన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవకాశాలు వచ్చాయి. అలాంటి వ్యక్తి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని మీకు కూడా అండగా ఉండమని చెప్తున్నా. దీనికి ఒక ఉదాహరణ ఇచ్చాను. అంబేద్కర్ గారు చదువుకోవాలనుకున్నాడు, 12వ సంతానం. ఆ రోజుల్లో షెడ్యూల్ కులాలంటే అంటరానితనం ఉంది, ఎవరు కూడా అండగా ఉండే పరిస్థితి లేదు. అప్పుడు ఆలోచిస్తే బరోడా మహారాజు ఆ రోజు బాంబేలో చదువుకోవాలంటే నెలకు 12 రూపాయలు ఇచ్చాడు. ఆ 12 రూపాయలు చదువుకున్నాడు. లండన్కు పోవాలంటే నెలకు $11 ఆ రోజు డబ్బులు ఇచ్చాడు. దాంతో ఆయన మనం చూస్తే రాజ్యాంగాన్ని రాసే ఒక పెద్ద వ్యక్తిగా తయారయ్యాడు, గొప్ప మేధావిగా తయారయ్యాడు. ఒకవేళ ఆ రోజు బరోడా మహారాజు గారిని సహకరించకపోతే అయి ఉండొచ్చు, అవ్వకుండా ఉండొచ్చు. ఈరోజు అబ్దుల్ కలాం ఉన్నాడు. అబ్దుల్ కలాం ఈ దేశంలో ఒక అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి. ఆయన ఎంపికలో కూడా నేను కూడా భాగస్వామ్యం అయ్యా. అది నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్న ఒక మంచి వ్యక్తిని ఎంపిక చేసిన దానికి. అలాంటి వ్యక్తికి అయ్యంగార్ ఎక్కడైతే ఆయన ఉండే రామేశ్వరంలో అండగా నిలబడ్డాడు. ఆ రోజు బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి శుద్రుల దగ్గర కానీ ముస్లింల దగ్గర కానీ ఇంటికి రానిచ్చే పరిస్థితి లేకపోతే అండగా నిలబడి ఆయనకు అన్ని విద్యలు నేర్పించాడు. అయితే ఆయనే చెప్పాడు. దానివల్ల ఆయన ఒక అచంచలమైన వ్యక్తిగా తయారయ్యాడు, శాస్త్రవేత్తగా తయారయ్యాడు. భారతదేశంలోని ఒక మేధావిగా ఒక అధ్యక్ష పదవికే రాణించే పరిస్థితికి వచ్చాడు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామకృష్ణ పరమహంస వల్ల వివేకానందుడు తయారయ్యారు. అందుకని నేను కూడా ఆలోచించింది ప్రజలే ఆస్తి. ఈరోజు నేను ఒక ఇంటి 2 ఇళ్ళు తిరిగాను. 2 ఇళ్ళు తిరిగితే ఒక యాదవ కుటుంబం, తండ్రికి 2 పిల్లలు, వాళ్ళిద్దరికీ ఒకరికి 3 పిల్లలు, ఒకరికి 2 పిల్లలు. ఆ ఇంటికి పోయినప్పుడు 3 బర్రెలు, ఒక 20 గొర్రెలు. ఇది వాళ్ళ ఆస్తి. నేను అడిగాను, మొదట తండ్రి తల్లి ఉన్నారు, ఆయన కొంచెం వికలాంగుడు కూడా కొద్దిగా.